నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ సంఘాల నాయకులు తురగా శ్రీరామ్ గారు. నమస్తే అండి. శ్రీరామ్ గారు, అత్యంత బాధాకరమైన సంఘటన, విషాదకరమైన సంఘటన. దేవుడి దర్శనానికని వెళ్ళి అక్కడ జరుగుతున్న ప్రాణ నష్టం గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు జరిగిన సంఘటనలో కూడా. అండ్ ఈ రోజు మనం చూడొచ్చు శ్రీకాకుళం కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యంత బాధాకరం. ఏం చెప్తారు? చాలా బాధాకరమైన విషయం రోజు జరిగింది. ఇక్కడ సరైన ఏర్పాట్లు సరిగా చేసినట్లేదు. అది కాకుండానేమో వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే ఆ రైలింగ్ ఏదైతే ఉందో ఆ రైలింగ్ అనేది బాగా బలహీనంగా ఉంది. జనం బాగా ఎక్కువైపోయారు. అందరూ కలిసి ఆ రైలింగ్ మీద పడేసరికి ఆ రైలింగ్ కొంచెం పైకి ఇలా ఉంది. అంటే మెట్లు కింద నుంచి మెట్లు మళ్ళీ ఇంకా పైకి అలా వెళ్ళినాయి. ఆ పైకి వెళ్ళిన మెట్ల దగ్గర ఉన్న రైలింగ్ దగ్గర అందరూ ఎక్కువైపోయేసరికి వాళ్ళు కింద ఉన్న వాళ్ళ మీద ఆ రైలింగ్ విరిగిపోయింది. వీళ్ళందరూ పైన ఉన్న వాళ్ళందరూ కూడా కింద వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు చనిపోయారు అనేది ఇప్పుడు వస్తున్న వార్త. సో అది ఖచ్చితంగా రైలింగ్ బలహీనంగా ఉండటం ఒకటి, ఎక్కువ జనాన్ని ఒకేసారి వదిలేయడం ఒకటి. ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చాలా సార్లు జరుగుతూనే ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తలు తీసుకుందాం అనుకున్నా సరే ఎక్కడో దగ్గర నిర్లక్ష్యం జరుగుతోంది. దేవాలయ శాఖకి సంబంధించిన అనేక దేవాలయాల్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది ప్రైవేట్ దేవాలయం. ఈ ప్రైవేట్ దేవాలయంలో కూడా ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. అంటే ఏంటంటే అవగాహన లేమి ఒకటి, నిర్లక్ష్యం ఒకటి. ఈ రెండు. కొంతమందికి అవగాహన లేమి ఉండొచ్చు, కొంతమంది ఏమో నిర్లక్ష్యం. ఏం కాదులే అని, ఏమవుతుందిలే, వస్తారు వెళ్తారు భక్తులు, మరీ అంత ఇబ్బంది కాదులే అన్నది. కాకపోతే ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ దేవాలయం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎవరైతే ధర్మకర్త ఉంటారో ఆయన్ని దీనికి బాధ్యత చేయాల్సిన పరిస్థితి. అంటే ఆయన కావాలని చేశాడని కాదు, ఆయన ఏదో భక్తితోటి బాబు దేవాలయాన్ని కట్టుకున్నాడు. సొంతంగా 12 ఎకరాలతో సొంత డబ్బులతోటి కట్టుకున్నాడు పెద్ద దేవాలయాన్ని. ఇప్పుడు దానికి ఏమో బాగా పేరు వచ్చేసింది. ఆ పేరు వచ్చేసేసరికి వాళ్ళు అందులో కార్తీక మాసం, శనివారం, ఏకాదశి ఇన్ని కలిసి వచ్చేసినాయి. ఇన్ని కలిసి వచ్చేసరికి జనం విపరీతంగా గుడి మీద పడేసరికి ఆటోమేటిక్ గా రైలింగ్ కూడా స్టీల్ రైలింగ్ లో పెట్టుంటారు. అది కొంచెం వీక్ గా ఉన్నాయి. వీళ్ళేమో 100 మంది వెళ్ళిపోతే ఏ రైలింగ్లు మాత్రం అవుతాయి. సో అలా ప్రమాదం జరిగింది. కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థ అంటే తక్కువ మందిని అలాగా 1 by 1 పంపించాల్సిన, ఒకేసారి జనం ఎక్కువైపోయేసరికి జరిగింది. సో దీని మీద ఖచ్చితంగా ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, ఆయన ధర్మకర్త ఎవరైతే ఉంటారో ఆయనే మనం బాధ్యత చేయాలి. ఆయన తప్పు చేశాడా చేయలేదా అనేది ఆటోమేటిక్ తప్పు చేసేసినట్టే లెక్క, నష్టం జరిగింది కాబట్టి. సో ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయవలసిందే, తప్పదు. అయితే ఏంటంటే ఇక్కడ పోలీసు వ్యవస్థని వీళ్ళు సంప్రదించారా లేదా? పోలీసులు ఇలాంటి చోట్ల సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ దేవాలయం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వెళ్ళి పోలీసులను అడిగి కొంచెం సెక్యూరిటీ ఇవ్వండి అని వాళ్ళని అడగాలి. లేదా వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోగలగాలి. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారా లేదా అనేది ఒక అంశం అయితే, అసలు పోలీసులు సంప్రదించారా లేదా, సంప్రదిస్తే పోలీసులు సరైన సెక్యూరిటీ ఇవ్వగలిగారా లేదా. ఇంకోటి ఏంటంటే పోలీసులు కూడా సొంతంగా నిఘా వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లే కాల్ఫర్ చేయాలి. ఏంటి అసలు మీరు ఈ దేవాలయాలకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి మీరు ఏం ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడ ఒకవేళ జనం ఎక్కువైతే ఏంటి పరిస్థితి అని చెప్పి పోలీసులు కూడా వాళ్ళని అడగాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పోలీసులకి అవగాహన ఉంటుంది, ఎక్కడెక్కడ జనం ఎక్కువ మంది గుమిగూడతారు అనేది పోలీసులకు అవగాహన ఉంటుంది. సో వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఈ కమ్యూనికేషన్ లో ఎక్కడ గ్యాప్ జరిగింది? పోలీసులు వీళ్ళని అడగలేదా, వీళ్ళు పోలీసులు సంప్రదించలేదా, ఏం జరిగింది అనేది తెలియదు. భక్తులు అంటారా, భక్తులు వచ్చేస్తుంటారు. వాళ్ళు భక్తి ఎక్కువైపోయి ఇవాళ మనం ఏమైనా సరే దేవుడిని దర్శించుకోవాలి, శనివారం వచ్చేసింది, కార్తీక మాసం, అందులో ఏకాదశి, ఈ రోజు దేవుడిని దర్శించుకుంటే మనకి ఏదో పుణ్యం వస్తుందని చెప్పి పాపం ఆ భక్తితోటి, ఆ తాపత్రయంతో వాళ్ళు వస్తారు. వాళ్ళని మనం ఏం తప్పు పట్టలేని పరిస్థితి. అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇవాళ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ముఖ్యంగా కుటుంబాలన్నిటికీ కూడా నా సానుభూతి. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేటు ఆలయాలు. ఇలాంటి ప్రైవేటు ఆలయాలు అంటే ఎండోమెంట్ పరిధిలోనికి రాని ఆలయాలు చాలానే ఉన్నాయి. మరి దీనిపై నిఘా ఎవరికి, బాధ్యత ఎవరిది? ఎన్నో ప్రైవేట్ దేవాలయాల్లో ప్రైవేట్ గా ఎవరైతే నిర్వహణ కమిటీ ఉంటుందో ధర్మకర్త ఉంటాడో, ఆ ధర్మకర్త ప్రైవేట్ ఆలయానికి కూడా ధర్మకర్తల మండలి ఉంటుంది. ఆ కమిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళదే బాధ్యత. సో ఆ బాధ్యత వాళ్ళందరి మీద ఖచ్చితంగా వేయవలసిందే. కాకపోతే ఇక్కడ ఏంటంటే పోలీసులు కూడా కొంత, ఎందుకంటే ఏమంటారంటే ఇది అందరికీ తెలుసు, దేవాలయాల్లో ఈ రోజు ఎక్కువ మంది ఉంటారు, ట్రాఫిక్ దేవాలయాలు ఉన్న రోడ్ల మీద ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలని చెప్పి ట్రాఫిక్ వాళ్ళు కూడా కొంత ఆ రోడ్ల మీద వాడు చేస్తారు. కానీ వాళ్ళు దేవాలయం లోపల చేయరు.
దేవాలయంలో కావాలని సెక్యూరిటీ కావాలని అసలు వీళ్ళు పోలీసులు అడిగారా లేదా, లేదంటే వాళ్ళు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారా లేదా, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఆ వ్యవస్థ రైలింగ్లు కానీ ఇవన్నీ బలహీనంగా ఉండటం ఇవన్నీ. సో అంటే 1 by 1 ఒక పంపిస్తే కనుక అసలు ఇంత తొక్కిసలాట అవ్వదు. సో ఈ జాగ్రత్త తీసుకోవట్లేదు. కేవలం 1 by 1 పంపిస్తే ఏంటంటే కొంచెం లేట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో మొత్తం తోసేసి ఉంటారు, అందరినీ వదిలేసి ఉంటారు, ఫ్రీగా వదిలేసి ఉంటారు. ఫ్రీగా వదిలేసరికి ఎవరికి వాళ్ళు నేను ముందు చేసుకోవాలంటే నేను ముందు చేసుకోవాలి, టైం అయిపోతుందేమో, దర్శనం చేసుకోలేకపోతుందేమో, లేదా ఇంట్లో 100 పనులు ఉంటాయి, దేవుడిని దర్శించుకోవడం కూడా అందులో ఒక పని. ముందు ఈ దేవుడికి పని చూసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట వార్పు చేసుకుని ఇంట్లో ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు బయటికి పంపించడం, రకరకాల పనులు ఉంటాయి. సో ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తుంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు, ఈ రోజు ఆడవాళ్ళు ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. వాళ్ళు పాపం తొందర ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోయి ఇంట్లో పిల్లల్ని స్కూళ్ళకి పంపించడం, కాలేజీకి పంపించడం, మగవాళ్ళని ఆఫీసులకు పంపించడం, లేదా వీళ్ళే ఆఫీసులకు వెళ్ళడం, ఇలా రకరకాల పనులు ఉంటాయి. సో ఆ తొందరలో ముందు వెళ్ళిపోదాం అనే తొందరలో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళని తప్పుపట్టలేం, కానీ వ్యవస్థలు జాగ్రత్త పడవలసిన వ్యవస్థలు, అది ధర్మకర్తల మండలి, పోలీసులు, వీళ్ళిద్దరూ సరిగా పనిచేశారా లేదా, వీళ్ళిద్దరికి సమన్వయం ఉందా లేదా, అసలు వీళ్ళిద్దరికి మధ్య కమ్యూనికేషన్ ఉందా లేదా, ఒకరితో ఒకరు సంప్రదించుకున్నారా లేదా అనేది ఇప్పుడు ఇష్యూ. ఇప్పుడు భక్తుల కానుకల మీద ఉన్న ఆసక్తి భక్తుల భద్రత మీద లేదు అని ఒక ఆరోపణ గట్టిగా వినిపిస్తోంది. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? సాధారణంగా జరిగేది మామూలు దేవాలయాల్లో కూడా, ఇప్పుడు దేవాలయ శాఖ సంబంధించిన దేవాలయాల్లో కూడా ఇదే పరిస్థితి. ప్రతి టోకెన్లు పెట్టేస్తారు, టోకెన్లు పెట్టేసి 100 రూపాయల టోకెన్ అంటారు, 50 రూపాయల టోకెన్ అంటారు, 300 టోకెన్లు ఉంటాయి, ఏవో టోకెన్లు పెట్టేస్తారు. లేదంటే హుండీలో వేయండి అని చెప్పి అనౌన్స్మెంట్లు కూడా చేస్తుంటారు. హుండీలో భక్తులు హుండీలో కానుకలు వేయండి అని హుండీలో వేయమని అనౌన్స్మెంట్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, లైన్ గా రండి, 1 by 1 రండి అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్లు వినపడుతుంది. సో అంటే మీరు చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే దేవ ఆదాయ శాఖ, అసలు మన కర్మ ఏంటంటే అసలు ఆ దేవాదాయ శాఖ అన్న పేరు తప్పు. దేవ ఆదాయ శాఖ అంటే దేవుడి మీద వచ్చే ఆదాయం కోసం పనిచేసే శాఖ లాగా అయిపోయింది. ఇది అసలు దేవాదాయ శాఖ కాదు, దేవాలయాల శాఖగా ఉండాలి. దేవాలయాల కోసం పనిచేయాలి, దేవాలయ భూములను రక్షించడానికి పనిచేయాలి, దేవుళ్ళకి పూజలు నైవేద్యాలు ఎప్పటికప్పుడు సక్రమంగా అందేలాగా చూడటం కోసం పనిచేయాలి ఈ వ్యవస్థ అంతా. అట్లాంటిది దేవాదాయ శాఖ అయిపోయింది. అంటే వాళ్ళే చెప్పేస్తున్నారు, ప్రభుత్వం చెప్పేస్తుంది దేవ ఆదాయ శాఖ. ప్రైవేట్ అనుకోండి, ప్రైవేట్ అయితే మాత్రం మరి ఆయన ఏ ఉద్దేశంతో కట్టాడో మనకి తెలియదు, భక్తితో కట్టాడా లేదంటే ఇది కూడా వ్యాపారంగా కట్టాడా మనకి తెలియదు, ఆయన మీద మనం ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ. మరి ముఖ్యంగా ఇది ప్రైవేట్ ఆలయం గురించి మాట్లాడడం, మన ఎండోమెంట్ పరిధిలోకి వచ్చే ఆలయాలు కూడా ఉన్నాయి. తిరుపతి వైకుంఠ ఏకాదశి రోజు ఏం జరిగిందో మనకు తెలుసు. సింహాచలంలో గోడ కూలి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆలయాలలో కూడా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళిన భక్తులు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరం, విషాదకరమైన సంఘటనలు ఇవి, దుర్ఘటనలు ఇవి. నిర్లక్ష్యం ఇందులో. అక్కడ ప్రైవేట్ దేవాలయంలో అయినా సరే, దేవాలయ శాఖ ఆలయం ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల్లో ఉన్నా సరే నిర్లక్ష్యం. ఇప్పుడు ఎలాగైతే రైలింగ్ కూలిపోయిందో సింహాచలంలో కూడా గోడ కూలిపోయిన సంగతి కూడా సేమ్ అలాగే. ఎక్కువ మంది భక్తులు వెళ్ళిపోయారు, అక్కడ కొత్తగా కట్టిన గోడ, పచ్చిగా ఉన్న గోడ, దాని మీద ఎక్కువ మంది ప్రెషర్ పడేసరికి అది కింద పడిపోయి అక్కడ కూడా ఇలాగే చనిపోవడం జరిగింది సింహాచలంలో కూడా. అంటే నిర్లక్ష్యం సరిగ్గా క్యూలు మెయింటైన్ చేయకపోవడం అనే నిర్లక్ష్యం ఏదైతే ఉందో అది ప్రాణాల మీద తీసుకొస్తుంది. సేమ్ తిరుపతిలో కూడా జరిగింది అదే. తిరుపతిలో ఒక డిఎస్పీనో ఎవరో అతను అత్యుత్సాహం కొద్దీ ఒకేసారి జనాలందరినీ వదిలేయడం, ఆ క్యూ సరిగా మెయింటైన్ చేయకపోవడం, దీనివల్ల తొక్కిసలాట అయిపోయింది. కొన్ని వేల మందిని, తిరుపతిలో అయితే అది మరీ దుర్మార్గం, అది కొన్ని వేల మందిని ఒక చోట జాయిన్ చేయడం ఎందుకండి, 4-5 చోట్ల పెట్టుకోవచ్చు కదా. తిరుమలలో బోల్డ్ అవకాశం ఉంది, డబ్బులకేం కొదవలేదు, 4-5 చోట్ల కౌంటర్లు పెట్టచ్చు, కానీ ఒకే దగ్గర అందరినీ చేర్చి ఒకేసారి వదిలింది. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆ గేట్లు ఒకేసారి వదిలేసేయడం కూడా కాదు, గేటు మొత్తం కూడా తీరు. ఇలా తెలివితేటలు ఏంటంటే 1 by 1 వెళ్ళాలన్న ఉద్దేశంతో ఏదో ఒక దగ్గర చిన్న పార్ట్ వదులుతారు, అందరూ దాంట్లో దూరడానికి ప్రయత్నం చేస్తారు. అంటే కనీసం నాలెడ్జ్ లేకపోవడం, మాబ్ మెయింటెనెన్స్ అనేది తెలియకపోవడం, అందులో పోలీస్ శాఖకే తెలియకపోవడం, అందువల్ల వాళ్ళందరినీ పంపించారు, డిస్మిస్ చేయాల్సి ఉండడం, లేదంటే సస్పెండ్ చేయడం, ఏదో రకరకాలుగా చేయాల్సి ఉంటుంది. డిస్మిస్లు ఇప్పుడు ఎవరు చేయట్లేదు, అన్ని సస్పెన్షన్లు, ఏదో 4 రోజులు సస్పెండ్ చేయడం, మళ్ళీ అదే వ్యక్తులను మళ్ళీ తీసుకొచ్చి
ఎంక్వైరీల తర్వాత ఇదేం తప్పులేదు అని చెప్పి మళ్ళీ లోపల తీసుకురావడం ఇదే జరుగుతుంది. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందిలే, మహా అయితే ఏమవుతుంది, సస్పెండ్ చేస్తారు, 2-3 నెలలు పక్కన పెడతారు, ఆగి ఇంట్లో పిల్ల పాపలతో ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చేద్దాం అన్నట్లాగా ఉంది. అంతే తప్ప రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు. అది అధికారులకైనా సరే, అంటే దేవాలయాలని నిర్వహించాల్సిన అధికారులకైనా పోలీస్ అధికారులకైనా వీళ్ళు నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల, బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఏ భక్తుడైనా నేను చచ్చిపోవాలని వెళ్తాడు, ఆ గుడికి చచ్చిపోవడానికి వెళ్ళదు, ఇంట్లో పెళ్ళాం పిల్లలు బాగుండాలని చెప్పి ఆయన దేవుని వేడుకోవడానికి వెళ్తాడు. ఇక్కడ రక్షణ ఉంటుందని వెళ్తాడు, రక్షణ లేకుండా చేస్తున్నారు వీళ్ళు నిర్లక్ష్యంతో రక్షణ లేకుండా చేస్తున్నారు. వాళ్ళు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక క్యూ ఉంటుంది, క్యూ ఉంటే 1 by 1 పంపిస్తారు, ఒక పద్ధతిగా వెళ్తాం, పద్ధతిగా వస్తాం అన్న ఉద్దేశంతో వెళ్తారు. ఆ క్యూని సరిగా మెయింటైన్ చేయడంలో ఉన్న నిర్లక్ష్యం వల్ల మనకన్నా వెనకాల వచ్చినట్టు మనకన్నా ముందు వెళ్ళిపోతుంటే, అయ్యో మనం కూడా ముందు వెళ్ళాలని తొందరలో ఇలా 1 by 1 అందరూ ఒకేసారి వెళ్ళిపోతారు. దీనివల్ల తొక్కిసలాటలు జరుగుతాయి. సో ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యం. అది ప్రైవేటు ఆలయం అయినా ప్రభుత్వ ఆలయం అయినా కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. వీటికి ఖచ్చితంగా వాళ్ళని బాధ్యులు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ లో అయితే వాళ్ళని సస్పెన్షన్ చేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు మరి ప్రైవేట్ ఆలయంలో ఏం చేస్తారు, ఇప్పుడు ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఏంటి, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? కేవలం అరెస్ట్ చేయడం, ఆయన ఏదో మళ్ళీ 4 రోజులు బెయిల్ తెచ్చుకుంటారు, వచ్చేస్తారు. కానీ ఈ ప్రాణాలను ఎవరు తీసుకురాగలుగుతారు? ఈ పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేం కదా. మహా అయితే గవర్నమెంట్ ఏమన్నా ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తుందేమో తెలియదు, ఇప్పటి వరకు అయితే ఏం ప్రకటించలేదు, ఒకవేళ ప్రకటిస్తున్నాం. కానీ ఎక్స్‌గ్రేషియాల వల్ల సారీలు చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడెప్పుడు సారీ చెప్పారు. సారీ చెప్పడాల వల్ల అవును కదా, సారీ చెప్తే ప్రాణాలు రావు, ప్రాణాలు తిరిగి రావు కదా. కాబట్టి ముందు జాగ్రత్తలు అవసరం. ఇప్పుడు అందరికీ తెలుసు, కార్తీక మాసం దేవాలయానికి ఎక్కువ మంది జనం వస్తారని తెలుసు, ఏకాదశి ఇంకొంచెం ఎక్కువ మంది వస్తారని తెలుసు, పైగా శనివారం ఇంకా ఎక్కువ మంది వస్తారని తెలుసు. అని ఇన్ని తెలిసి అక్కడ జాగ్రత్త తీసుకోకపోవడం తప్పు. లేదంటే అసలు అలాంటి దేవాలయాలు కట్టకూడదు. ఆ మాత్రం బాధ్యత తీసుకోలేని వాళ్ళు అక్కడ దేవాలయాన్ని కట్టకూడదు, అందులోకి భక్తుల్ని అలౌ చేయకూడదు. మీరు అన్ని దేవాలయాన్ని కట్టేసి గాలి వదిలేసామంటే కుదరదు. అక్కడ అన్ని రకాలుగాను మెయింటెనెన్స్ చేయగలిగితేనే మీరు ఒక దేవాలయాన్ని కట్టడం కానీ దాని నిర్వహణ కానీ చేయాలి. ఇప్పుడు సింహాచలంలో గోడ కూలిన సంఘటన, ఇక్కడ రైలింగ్ పడిపోయిన సంఘటన మనం చూస్తే సాధారణంగా భక్తుల తాకిడి ఎలా ఉంటుంది, ఎలా వస్తారు తెలిసిన విషయం. ముఖ్యంగా ఇటువంటి పర్వదినాలలో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. సో అసలు ఎప్పుడు గోడ కట్టబడింది, దాని పరిస్థితి ఏంటి చూస్తేనే అర్థమవుతుంది. రైలింగ్ పరిస్థితి కూడా, అంటే ఆ పర్వదినానికి ముందు రోజు వీటిని చెక్ చేయడానికి వాళ్ళకి సిబ్బంది లేరా, తక్కువగా ఉన్నారా, ఎవరు చూసుకోవాలి ఇదంతా? మామూలు దేవాలయ శాఖలో అయితే సిబ్బందికి అయితే కొరత లేదండి, వాళ్ళ నిర్లక్ష్యం. ఇక్కడ అంటారా, ప్రైవేట్ దేవాలయంలో ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉంటుంది. అక్కడ ఏదో ఒక పూజారి ఉంటాడు, మహా అయితే ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడేమో, అంతకు మించి ఉండరు. అందులో పూజారులు మాక్సిమం అంటే ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు, రెగ్యులర్ గా ఉండే వ్యవస్థ అంతకన్నా ఉండదు. కానీ ఇలాంటి సందర్భాలలో అదనపు సెక్యూరిటీని తెచ్చుకోవాలి. మీరు ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకుంటారా, పోలీసులు రిక్వెస్ట్ చేసి పోలీసులను పెట్టుకుంటారా, అది చేయాల్సిన బాధ్యత ప్రైవేట్ గా ఉన్న ఎవరైతే కమిటీ ఉంటారో వాళ్ళది. అలా దేవాదాయ శాఖలో ఈఓది బాధ్యత, అలాగే ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు, వాళ్ళది బాధ్యత. వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు తిరుపతిలో అయినా అందరికీ తెలుసు, అక్కడ లక్షలాది మంది గుండు కొడతారని తిరుపతిలోనూ తెలుసు. సింహాచలంలో కూడా అది ఆ రోజు పర్వదినం కాబట్టి ఆ రోజు లక్షలాది మంది వస్తారని అందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడ ప్రైవేట్ దేవాలయంలో అయినా సరే బోల్డ్ మంది వస్తారని తెలుసు. తెలిసి కూడా నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే మన జీవితాలు పోతున్నాయి, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒక ఇంట్లో ఒక మనిషి పోయిందంటే ఆ కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోతుంది. సో వాళ్ళ ఆశని ఎవరు మనం పూడ్చలేము. కాబట్టి ఏంటంటే ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం, నిర్లక్ష్యం అనేది ఏమాత్రం ఉండకూడదు. ఈ ముందు జాగ్రత్త లేకపోవడం, ఈ నిర్లక్ష్యం, ఈ రెండింటికి కూడా ఖచ్చితంగా శిక్ష పడవలసిందే. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ఈ రోజు కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు జరిగిన దానికి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి ఆ ధర్మకర్త కానీ, ధర్మకర్తలు ఇంకా మండలి ఏమన్నా ఉంటే గనక వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బాధ్యులే. అలాగే ఇది మనం ఎప్పటికప్పుడు మనం దీని ఒక గుణపాఠంగా తీసుకోవట్లేదు, అది సమస్య. తిరుపతిలో జరిగింది, దాని గుణపాఠంగా తీసుకోకపోతే సింహాచలంలో జరిగింది, మళ్ళీ దాని గుణపాఠంగా తీసుకోకపోతే ఈ రోజు కాశీబాగ్లో జరిగింది. ఇప్పటికి కూడా మనం దీన్ని గుణపాఠంగా తీసుకోకపోతే రేపు ఇంకో దగ్గర జరుగుతాయి. ఇప్పుడు కార్తీక మాసం ఈ రోజుతో అయిపోలా, మళ్ళీ కార్తీక పౌర్ణమి వస్తుంది, కార్తీక సోమవారాలు ఇంకో 3-4 వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా
ఇలాంటివి ఎక్కడైతే ఉన్నాయో ప్రసిద్ధమైన దేవాలయాలు, ప్రైవేట్ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటి, వాటిలో నిర్వహణ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఇమీడియట్ గా పోలీస్ శాఖ కూడా దాని మీద చర్యలు తీసుకోవాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రముఖమైన దేవాలయాలు, వాటి గురించి పోలీస్ శాఖ కూడా ఒకసారి దాని మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. శ్రీరామ్ గారు, దేవాలయ శాఖకు సంబంధించి దేవాలయ మంత్రి కూడా రివ్యూ చేయాలి. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన సంఘటనలు మనం చూసాం, దాని నుండి నేర్చుకోకపోగా మరింత నిర్లక్ష్యాన్ని మనం పలు సందర్భాలలో చూస్తూ ఉన్నాం. ఇదే చివరిది అని మీరు అనుకుంటున్నారా? ఇంకెప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదు, ఖచ్చితంగా అధికారులు జాగ్రత్తలు వహిస్తారు, బాధ్యతగా ఉంటారు అని మీకు అనిపిస్తుందా? ఆశాభావం వ్యక్తం చేయడం, ఇంతకన్నా మళ్ళీ కూడా జరుగుతుందని మనం అనుకోకూడదు, జరగదు అని అనుకోవాలి. కానీ వీళ్ళ నిర్లక్ష్యం చూస్తుంటే అలా అనుకోలేని పరిస్థితి. బాధ్యతాయుతంగా ఉంటే ఖచ్చితంగా ఇటువంటి సంఘటనల నుంచి మనం తప్పించగలుగుతాం కదా. ఇదన్నీ మానవ తప్పిదాలే కదండి. ఖచ్చితంగా మానవ తప్పిదాలే, అన్ని మానవ తప్పిదాలే, ఖచ్చితంగా మానవ తప్పిదాలు. కాబట్టి మనం ఈ రోజు ఇన్ని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏ తుఫాను లాంటివి వచ్చినాయనుకోండి, అవి దానికి మనం ఏం చేయలేం. ఇవన్నీ మానవ తప్పిదాలు. మనం చేతిలో చేసుకునే ఒక మంచి గట్టి రైలింగ్ కనుక అక్కడ ఉంటే ఈ రోజు ప్రాణాలు పోవు. ఇక్కడ ఒక లైన్ లో 1 by 1 జనాన్ని పంపించున్నా కూడా ఈ మా ప్రాణాలు పోవు. చిన్న తప్పులు, మనం చేసే చిన్న తప్పులు మనం పెద్ద నష్టానికి దారి తీస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందుకే అంటున్నాం, ఇది గుణపాఠంగా తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా దీన్ని గుణపాఠంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ కార్తీక మాసం అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కాదు, కాశీబొగ్గ మాత్రమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు జరిగిన సంఘటన ఒక గుణపాఠంగా తీసుకుని ప్రైవేట్ దేవాలయాలన్నిటి మీద ఒక రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇమీడియట్ గా ప్రైవేట్ దేవాలయాలన్నిటి పైన ఒక రివ్యూ చేయాలి. అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల్లో సెక్యూరిటీ వ్యవస్థ ఎలా ఉంది, దీని మీద కూడా ఇమీడియట్ గా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించి కొంత నష్టపరిహారాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది అని చెప్పి హిందూ సంఘాలుగా మేము కోరుకుంటాం. దీన్ని గుణపాఠంగా తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత ఇలాంటి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఈ రోజు మేము హిందూ సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. అట్ ది సేమ్ టైం భక్తులు కూడా చెప్పేది ఏంటంటే, తొందరపడకండి, మీరు దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళారు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి కాదు మీరు వెళ్ళింది. కాబట్టి దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళిన మూర్ఖత్వం పనికిరాదు. మూర్ఖత్వం అయినా అంటే భక్తి ఉండాలి తప్ప అది మూఢభక్తిగా మారకూడదు. మనమే తొందరగా వెళ్ళిపోవాలి, మనమే తొందరగా దేవుడిని దర్శనం చేసుకోవాలి, ఆ తొందరపాటు వద్దు. అందరూ ఒక క్రమశిక్షణ పాటించలేకపోతే అది ఎవరికైనా నష్టం జరగదు. అది మీ కుటుంబంలో జరగచ్చు, నా కుటుంబంలో జరగచ్చు, ఎవరి కుటుంబంలో అయినా జరగచ్చు. కాబట్టి భక్తులు సంయమనం పాటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము హిందూ సంఘాలుగా కోరుతాం. సాధారణంగా భక్తులు దేవాలయాలకి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా వెళ్ళాలి, పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకోవాలి, చేసుకున్న తర్వాత కూడా హరిబరిగా ఇంటికి తిరిగి రారు. అక్కడే ఉన్న మెట్ల మీద కూర్చుంటారు, ప్రసాదం తింటారు, పక్క వాళ్ళతో మాట్లాడతారు, కష్ట నష్టాలు ఏమైనా ఉంటే పూజారికి చెప్పుకుంటారు. ఇంత ప్రశాంతంగా జరిగే భక్తులు ఆలయాలలో అఫ్కోర్స్ ఇలాంటి పర్వదినాలలో కాస్త తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా కాస్త సమయం పాటించి, హడావిడి లేకుండా, తొందరపాటు లేకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావడానికి ఎందుకు ఇష్టపడడం లేదు? వాళ్ళకన్నా ముందు మేమే వెళ్ళిపోవాలి అనే తొందరపాటు భక్తుల్లో ఎందుకు వస్తుంది? అదే అండి, ఇప్పుడు మాబ్ మెంటాలిటీ అంటాం దీన్ని. ఇది సైన్స్, మాబ్ మెంటాలిటీ. మామూలుగా అయితే గుడికి వెళ్ళి మనం చచ్చిపోవడానికి ఎవరు వెళ్ళరు. గుడికి వెళ్ళి తొక్కిసలాట్లోకి నేను ఉండాలి, ఖచ్చితంగా నేను ముందండి తొయ్యాలి, లేదా అనకండి నన్ను తొయ్యాలి అని ఎవరు వెళ్ళరు. వెళ్ళిన తర్వాత మాబ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, తొందరగా నేను దర్శనం చేసుకుని మిగతా వాళ్ళకన్నా ముందు బయటకు వచ్చేయాలి. ఒకవేళ జనం ఎక్కువ ఉన్నారనుకోండి, అమ్మో తొక్కిసలాట అయ్యే ప్రమాదం ఉందేమో, తొందరగా వెళ్ళిపోదామని. జనాలు ఎక్కువ ఉన్నారు, అమ్మో ఇంకా తొందరగా వెళ్ళిపోతే మనం లాస్ట్ అయిపోతాం, మనం ఇంకా వెనకబడిపోతాం అన్నది ఇది మాబ్ మెంటాలిటీ. ఈ మాబ్ మెంటాలిటీ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఇది సైకలాజికల్ ప్రాబ్లం, ఇది మొత్తం అందరికీ ఉండే సైకలాజికల్ ప్రాబ్లం ఇది. అందుకనే మీరు అన్నట్టు ప్రశాంతంగా దేవాలయానికి మనం ఎందుకు వెళ్తున్నాము, ఆ వాతావరణాన్ని మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది బాధ్యత మన మీద ఉంది. ధర్మకర్తలు అలాంటి వాతావరణం అక్కడ ఉండేలాగా చేయాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలి మీద ఉంది. అలాంటి వాతావరణంలో మనం వెళ్ళి ప్రశాంతంగా తిరిగి వచ్చేలాగా, మనకన్నా ఒకళ్ళు ముందు వెళ్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, దానికి పెద్ద నష్టం ఏమన్నా అవుతుందా? అవతలవాడు కూడా దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నాడు, వాడి సొంత లాభం కోసం వెళ్ళట్లేదు కదా, వాడు కూడా దేవుడిని దర్శించుకుంటాడు, వాడి ఇంట్లో వాళ్ళ కోసం 2 కోరికలు కోరుకుంటాడు మహా అయితే, అంతే కదా. వాళ్ళు చేసినా మనం చేసినా అదే కదా. సో హిందుత్వం చెప్పేది ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరికన్నా ముందు మనం వెళ్ళిపోయి
మనమే సుఖినో భవంతు. మనకొక్కడికే ఇవ్వడండి దేవుడు. ఆశీర్వచనం ఇచ్చేది మనొక్కడికే ఇవ్వడు. మనం ముందెళ్ళినంత మాత్రం మనకిచ్చి వెనకాలకి ఇంకా ఆపేయడు. అందువల్ల ఎవరు ముందు వచ్చినా ఎవరు వెనక వచ్చినా అందరికీ దేవుడు సమానంగానే ఆశీర్వచనం ఇస్తాడు. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు, పక్కవాడు బాగుండాలి, మనం బాగుండాలి అన్న ఉద్దేశంతో మనం ఆ వాతావరణాన్ని మెయింటైన్ చేస్తే కనుక ఇలాంటి తొక్కిసలాంటి సంఘటనలు జరగవు. అంటే డిసిప్లిన్, మన దగ్గర డిసిప్లిన్ ఉండాలి. మన దగ్గర సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే అసలు ఏ పోలీస్తో అవసరం లేదు, ఏ ధర్మకర్తల మండలితోనే అవసరం లేదు. మన దగ్గర ఎప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా పోతుందో అప్పుడు పోలీస్ వాడో సెక్యూరిటీ వాడో వచ్చి మన కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి, లేదంటే ధర్మకర్తల మండలి వాళ్ళు ఇచ్చి సరిగా ఉండండి తోసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దేవాలయానికి వెళ్ళేదే డిసిప్లిన్ కోసం. దేవాలయానికి వెళ్ళిన తర్వాత కూడా డిసిప్లిన్ లేకపోతే ఇంకా మనం ఏం చేస్తాం? కాబట్టి ఏంటంటే మనం కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. భక్తి అనేది మూఢభక్తిగా మారకూడదు, మూర్ఖమైన భక్తిగా మారకూడదు. సో ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు కన్నా మనం తీసుకుంటే చిన్న వాళ్ళు చేసిన ధర్మకర్తల మండలి కానీ పోలీసులు కానీ చిన్న చిన్న తప్పులు చేసినా కూడా అవి పెద్ద ప్రమాదాలకి దారి తీయకుండా ఉంటాయి. సో భక్తుల వైపు నుంచి మనం సంయమనం అవసరం, అలాగే పోలీసుల వైపు నుంచి జాగ్రత్త అవసరం, ధర్మకర్తల మండలి వైపు నుంచి పూర్తిగా బాధ్యతగా ఉండటం అనేది చాలా అవసరం. ఈ మూడు ఉంటేనే ఒక దేవాలయ వాతావరణం అనేది ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. లేకపోతే కనుక ఇలాంటి విషాదకరమైన వాతావరణం. మరి ముఖ్యంగా దేవాలయాలలో, దేవాలయ ప్రాంగణంలో ఏ పని చేసినా సరే అది దేవుడి కోసం చేసినట్లుగానే చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇప్పుడు తిరుమలలో కావచ్చు, తిరుపతి దేవస్థానంలో కావచ్చు, చాలా మంది వాలంటీర్స్గా వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి కూడా వెళుతూ ఉంటారు. ఇలానే ప్రైవేట్ ఆలయాలలో కూడా వాలంటీర్గా ఆ రోజు ముఖ్యంగా పర్వదినాలలో దేవుడి కొరకు పనిచేయడానికి చాలా మంది ఉంటారు. వాళ్ళ ద్వారా ఒక మాక్ నిర్వహించుకుని ఎంట్రీ దగ్గర నుంచి భక్తులు ఎలా రావాలి, ఎక్కడ దేవుని దర్శించుకోవాలి, మళ్ళీ తిరిగి ఎలా వెళ్ళాలి, ఇలాంటిది ఒక క్రమ పద్ధతిలో కనుక అరేంజ్ చేసుకోగలిగినట్లయితే ఇటువంటి చర్యల నుంచి, దుర్ఘటనల నుంచి మనం కొంతవరకునన్నా కాపాడబడతాం కదా. ఆ రకంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఖచ్చితంగా మీరు మంచి మాట చెప్పారు. అలా చేయడానికి లక్షలాది మంది ఉన్నారండి. వాళ్ళు ఏం డబ్బులు తీసుకోరు పాపం. వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను వైజాగ్ లో ఉన్నాను, నేను వైజాగ్ లో ఉన్నవాడిని కూడా శ్రీశైలం వెళ్ళటానికో, తిరుపతిలో వెళ్ళటానికో, విజయవాడ వెళ్ళటానికో నాకు ఒక టికెట్లు వేస్తే చాలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా సేవా సంస్థలు బోల్డని ఉన్నాయి. కేవలం సేవ చేయడానికి మాత్రమే. వాళ్ళు ఏం వేరే ఏం ఆశించారు. వాళ్ళకి ఆ టికెట్ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ మీద బడ్జెట్ లేకుండా వాళ్ళు పాపం వాళ్ళందరినీ ఇంట్లో వదిలేసి వీళ్ళు దేవాలయాల్లో సేవ చేయడానికి వస్తారు. అట్లా ప్రతి ఊళ్ళోనూ ఉంటారు. వాళ్ళంతా సమన్వయం చేసుకోలేకపోవడం ఈ రోజు మన దురదృష్టం. ఇప్పుడు మనం ఇందాక పోలీసుల గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు. అలాంటి సేవా సంస్థలు అనేకం ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా వాళ్ళు పిలిస్తే వచ్చి చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమీ ఆశించరు పాపం. అలాంటి వాళ్ళన్నా కనీసం ఉపయోగించుకోవాలి. ప్రైవేట్ దేవాలయాల్లో అలాంటి వాళ్ళన్నా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు తిరుమలలో బోల్డ్ మంది అలాంటివి రోజు వచ్చి కొన్ని వేల మంది సేవ చేసి వెళ్తున్నారు. అలాగే మిగతా దేవాలయాలు చేస్తున్నారు. అలా ప్రైవేట్ దేవాలయాల్లో అయినా సరే వాళ్ళని సంప్రదించడానికి బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరినీ సంప్రదిస్తే ఎక్కడి నుంచైనా వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి మీకు సేవ చేసి వెళ్ళిపోవడానికి బోల్డ్ మంది సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి వ్యవస్థలని మనం వాడుకోలేకపోవడం, అదే బాధ్యత లేకపోవడం, దేవాలయ పాలక మండలికి బాధ్యత లేకపోవడం, పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటం, భక్తులు సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం, ఈ మూడింటి వల్ల ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇది జరగకుండా ఇక ముందైనా చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు. ఇటువంటి సంఘటనలు మరలా జరగకూడదు అని కోరుకుందాం. తగిన చర్యలు ఎప్పటి నుంచైనా ఇటు భక్తులు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఆలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయాలు పంచుకున్నారు శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.